హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్టిమెంట్స్ ఛానల్. సో ఇందాక వీడియో చేశాను ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అని. సో ఆ వీడియో చూడండి అండ్ ఆల్సో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ వీడియోలో మాత్రం ఓటింగ్ ట్రెండ్స్ చూద్దాం, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అండ్ ఎంతమంది ఎలిమినేట్ అవుతారు ఈ వారం. అండ్ ఆల్సో మణికంఠకి ఓటింగ్ లో కిందకు వచ్చాడు, బాగా ఎందుకు వచ్చాడో కూడా చూద్దాం. సో ఈసారి అన్అఫిషియల్ పోల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో అన్ని పోల్స్ అనలైజ్ చేసుకుని ఫైనల్ గా నాకు అనిపిస్తుంది, నా అనాలిసిస్ కలిపి అయితే చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇద్దరు, అంటే స్ట్రాంగ్ అంటే ఎక్కువ ఓట్ బేస్ ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరు లేకపోతే ఎప్పుడు కూడా అన్అఫిషియల్ పోల్స్ కానీ అఫీషియల్ పోల్స్ కానీ ప్రేట్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్, విష్ణుప్రియ ఫ్యాన్స్ అంటే ఆల్మోస్ట్ 40% ఓటింగ్ ఎవరికి ఓట్ వేస్తారు అనేది చాలా కష్టం గెస్ చేయడం. కొంత ట్రెండ్స్ అయితే వచ్చినాయి, ఆ ట్రెండ్స్ అని చూసుకుందాం, దాన్ని బట్టి అయితే అనాలిసిస్ చేసుకుందాం. సో ఒక అన్అఫిషియల్ పోల్ లో మాత్రం సోనియా సెకండ్ పొజిషన్ లో ఉంది నబీల్ తర్వాత. బట్ ఆ అన్అఫిషియల్ పోల్ కొంచెం ఫేక్ అని కనిపిస్తుంది, ఎందుకంటే ఓన్లీ తక్కువ ఓట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే మొత్తం ఓవరాల్ ఓట్స్ కూడా ఒక జస్ట్ అరౌండ్ 15,000 20,000 ఓట్స్ ఉన్నాయి. దాంట్లో నబీల్ కి ఆల్మోస్ట్ 10,000 దాకా ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత సెకండ్ సోనియా అయితే ఉంది. సో ఆ పోల్ ఒక్కటి అనామలీ పోల్, అది తీసేద్దాం పక్కకి, ఎందుకంటే అది కరెక్ట్ పోల్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా అన్ని పోల్స్ ఒక డైరెక్షన్ అయితే ఉన్నాయి. బట్ ఈవెన్ ఆ పోల్ లో కూడా మణికంఠ బాటమ్ 2 అయితే ఉన్నాడు. మణికంఠది మళ్ళీ మాట్లాడదాం, చూద్దాం. మెజారిటీ ఆఫ్ ద పోల్స్ అన్ని యావరేజ్ తీసుకుంటే నబీల్ కి ఆల్మోస్ట్ 35% ఓటింగ్, 30 to 35% ఓటింగ్ తో చాలా హై పొజిషన్ లో ఉన్నాడు, చాలా ఫ్రీగా ముందుకైతే వెళ్ళిపోతా ఉన్నాడు. అసలు ప్రాబ్లమే లేదు. ప్రేరణ కూడా సెకండ్ పొజిషన్ లో ఉంది అండ్ కొన్ని పోల్స్ థర్డ్ ఉన్నా కూడా, బట్ మెజారిటీ ఆఫ్ ద పోల్స్ సెకండ్ పొజిషన్ అయితే ఉంది. సో ప్రేరణ కూడా ఏం భయపడకుండా 100% సేవ్ అవుతుంది. అండ్ ప్రేరణకు అంత ఓటింగ్ రావడానికి యష్మి కూడా నామినేషన్స్ లేకపోవడం వల్ల యష్మి చాలా ఓట్ బేస్ లాస్ట్ వీక్ పెరిగింది. సో అవన్నీ కలిపి ప్రేరణకు అయితే ఓట్ చాలా పైకి అయితే వచ్చినాయి. తర్వాత ఆదిత్యకి సర్ప్రైజింగ్ గా ఆదిత్య ఓటింగ్ లాస్ట్ 2 days భయంకరంగా పెరుగుతుంది. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నిఖిల్ ఫ్యాన్స్ చాలా మంది ఓకే సోనియా వెళ్ళిపోతే నిఖిల్కి ఏం పెరుగుతుంది అని చెప్పి ఆదిత్యకి ఓటేసే వాళ్ళు చాలా మంది పెరిగారు. సో దానివల్ల ఆదిత్య ఓటింగ్ అయితే బాగా పెరిగింది. సో ఆదిత్య థర్డ్ పొజిషన్ లో చాలా ఓట్స్ పోల్స్ అయితే ఉన్నాడు. మణికంఠ 4th పొజిషన్ కి వచ్చాడు, అంతకుముందు లీడింగ్ లో ఉండేవాడు, ఇప్పుడు 4th పొజిషన్ లో వచ్చాడు. దీనికి 2-3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, నామినేషన్స్ లో అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు రీజన్, అండ్ ఎక్కువ మందికి యష్మి వర్సెస్ మణికంఠలో కూడా యష్మి కట్ అనిపించింది. అండ్ మణికంఠ కొంత ఫాలో అయితే తగ్గుతా ఉంది అండ్ సింపతి కూడా కొంచెం తగ్గుతా ఉంది. సో అందుకే మణికంఠ ఓటు తగ్గింది. సో మణికంఠ 4th పొజిషన్ లో ఉన్నాడు. నేను చెప్పింది అటు ఇటు కొన్ని పోల్స్ లో యావరేజ్ తీసుకుని చెప్తున్నాను. నెక్స్ట్, పృథ్వీరాజ్ అండ్ సోనియా, వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ అన్ని పోల్స్ లో ఎక్సెప్ట్ ఒక పోల్ లో ఎంత చెప్పింది సోనియా పైన ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ద పోల్స్ లో పృథ్వీరాజ్ అండ్ సోనియా కింద ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సోనియా అయితే కింద ఉంది. బట్ వీళ్ళిద్దరు ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు అండ్ ఇద్దరు ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రోమో చూసింటారు, వైల్డ్ కార్డ్స్ 12 మంది అని చెప్పారు. బట్ అరౌండ్ 8 మంది వస్తారు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అరౌండ్ 7 to 8 members. 8 members వస్తే కనుక వాళ్ళు వచ్చే టైంకి హౌస్ లో 8 members ఉంటే 8 versus 8 కొత్త క్లాన్, అంటే హౌస్ లో ఉన్న క్లాన్ ఛాలెంజర్స్, ఆ కాన్సెప్ట్ లో తీసుకెళ్ళడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే సోనియా లాస్ట్ ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. బట్ పృథ్వీరాజ్ లాస్ట్ ఉండి సోనియా పైన ఉంటాయి కనుక సోనియా ఇంకొక వీక్ ఉంచడానికి ట్రై చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సోనియా వల్ల కొంచెం కంటెంట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అది నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఆదిత్య కానీ పృథ్వీ కానీ వీళ్ళతో బాటమ్ 2 లో ఉంటే కనుక డబుల్ ఎలిమినేషన్ ఈ వీకే చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ నేను టాస్క్ డీటెయిల్స్ కూడా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ చూడకపోతే ఇంకోసారి చూడండి. ఫస్ట్ టాస్క్ లో సీత గెలిచింది, సీత క్లాన్ గెలిచింది. సెకండ్ టీం ఎవరు గెలవలేదు అంటే ఒక వైల్డ్ కార్డ్ వస్తుంది అనమాట. సో అలా ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ వీక్ అంతా టాస్క్ లో. ఎన్ని టాస్క్లు హౌస్ మేట్స్ ఎవరు గెలవకపోతే అన్ని వైల్డ్ కార్డ్స్ ఇంటూ 2 కానీ అన్ని వైల్డ్ కార్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని 7 to 8 వైల్డ్ కార్డ్స్ మోస్ట్ లైక్లీ 99% తో వస్తారు. 100% ఎగ్జాక్ట్ నేమ్స్ కూడా ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడకపోతే చూడండి. దీప్తి సునైనా నేమ్, రోహిణి నేమ్ అయితే దానికి యాడ్ అయినాయి. అండ్ వితికా షేరు అండ్ రవి, యాంకర్ రవి వచ్చే ఛాన్సెస్ 50% ఉన్నాయి. ఇద్దరిలో ఒకళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది అప్డేట్. ఇవాళ ఎలిమినేషన్ గురించి చెప్పాను, ఓటింగ్ ట్రెండ్స్ చెప్పాను, మణికంఠ కింద రావడం కూడా చెప్పాను. మీకు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతాం అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏ వైల్డ్ కార్డ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.